పేద మధ్యతరగతి వెనుకబడిన కుటుంబాల విద్యార్థుల తలరాత మార్చేందుకే విదేశీ విద్యా దీవెన పథకమని సీఎం జగన్ అన్నారు. విదేశీ విద్యా దీవెన కింద రాష్ట్రానికి చెందిన పలువురు విద్యార్థులు విదేశాల్లో టాప్ యూనివర్సిటీలో చదువుతున్నారని, వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అలాగే ప్రిలిమ్స్ పాస్ అయితే 1,00,000, మెయిన్స్ క్వాలిఫై అయితే 1,50,000 ఇస్తున్నామని తెలిపారు. 8 లక్షల వార్షిక ఆదాయం ఉన్న వారందరికీ జగనన్న విదేశీ విద్యా దీవెన అందుతుందని చెప్పారు. జగనన్న విదేశీ విద్యా దీవెన, సివిల్ సర్వీసెస్ ప్రోత్సాహక నిధులను ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయం నుంచి నేడు విడుదల చేశారు. అర్హులైన 390 మంది విద్యార్థులకు 41.59 కోట్ల రూపాయలను బటన్ నొక్కి జమ చేశారు. వీరిలో సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ క్వాలిఫై అయిన 95 మందికి లబ్ధి చేకూరనుంది. అదేవిధంగా 95 మందిలో తిరిగి మెయిన్లో ఉత్తీర్ణత సాధించిన 11 మంది లబ్ధి పొందనున్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ, చదువుకునేందుకు పేద విద్యార్థులు ఇబ్బంది పడకూడదని అన్నారు. పిల్లల చదువుల భారం తల్లిదండ్రులపై పడొద్దని తెలిపారు. పేద విద్యార్థుల చదువులకు ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తుందని అన్నారు. విదేశాల్లో చదవాలనుకునే పేద విద్యార్థుల కళ నెరవేర్చడమే లక్ష్యమని పేర్కొన్నారు. టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్ ర్యాంకింగ్స్లో కానీ లేదా క్యూఎస్ ర్యాంకింగ్స్లో కానీ టాప్ 50 కాలేజీల్లో 21 ఫ్యాకల్టీలు కవర్ చేస్తూ 350 కాలేజీలు, వీటిలో సీట్లు ఎవరికి వచ్చినా కూడా రాష్ట్రం నుంచి మొత్తం ఫీజు చెల్లిస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు సంబంధించిన వారికి 1,25,00,000 రూపాయల దాకా, మిగిలిన వారికి 1,00,00,000 రూపాయల దాకా తోడుగా నిలబడే కార్యక్రమం జరుగుతోందన్నారు. 51 మందికి కొత్తగా అడ్మిషన్లు వచ్చాయని, వారికి ఈ కార్యక్రమం ద్వారా ఫీజులు 9.5 కోట్ల రూపాయలు ఇస్తున్నామన్నారు. ఎవరైనా కూడా ప్రిలిమ్స్ నుంచి మెయిన్స్కు వాళ్ళు ఎలివేట్ అవుతే దానికి ఇంకొక 50,000, 1,00,000, మొత్తంగా 1,50,000 అందాకపోతే వాళ్ళకి ఇచ్చేట్టుగాను, ప్రిలిమ్స్ పాస్ అయినా కూడా 1,00,000 రూపాయలు వచ్చేట్టుగాను, ఎన్నిసార్లు వాళ్ళు రాసినా, ఎన్నిసార్లు వాళ్ళు ఆ స్టేజ్కు పోయినా కూడా ఈ సపోర్ట్ మీకు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ రకంగా చేయడం వల్ల ఇంకా ఎక్కువ మంది మోటివేట్ అవుతారు. ఇంకా ఎక్కువ మంది కూడా ఐఏఎస్లు, ఐపీఎస్లు, మన రాష్ట్రం నుంచి వచ్చే చదువులు మన రాష్ట్రంలో అవైలబుల్గా అవుతాయి, రావాలి అని తాపత్రయంతో కూడా అడుగులు వేగంగా వేస్తూ ఈ డైరెక్షన్లో కూడా ఈరోజు ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకొని ఈ కార్యక్రమం కూడా మొదలు పెడతా ఉన్నాం. ఇక్కడ ఈ 2 కార్యక్రమాల వల్ల, ఈ రెండవ కార్యక్రమం మరి ముఖ్యంగా ఈ కొత్తగా ఈరోజు స్టార్ట్ చేసే కార్యక్రమం ద్వారా దాదాపుగా 95 మంది పిల్లలు, నా తమ్ముళ్ళు ప్రిలిమ్స్ క్లియర్ చేసిన వాళ్ళకి ఈరోజు 1,00,000 రూపాయలు ఇస్తూ ఉన్నాం. సిమిలర్లీ ఒక 11 మంది ప్రిలిమ్స్ స్టేజ్ నుంచి ఇంటర్వ్యూ స్టేజ్ దాకా కూడా పోయిన వాళ్ళకి ఇంకొక 50,000 రూపాయలు కూడా ఇస్తూ ఈ కార్యక్రమానికి ఈరోజు స్టార్ట్ చేస్తూ ఉన్నాం. ఈ 2 విషయాల్లో కూడా ఒకటే ఈ రాష్ట్ర ప్రభుత్వం మీ అందరి ముందర ఉంచే విషయం ఏమిటి అని అంటే, ది గవర్నమెంట్లో ఎక్కడా కూడా సాచ్యురేషన్ అనే పదం, ట్రాన్స్పరెన్సీ అనే పదం, ఈ 2 పదాలు మీ అందరి ముందర ఉంచుతా ఉన్నాం. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వేదికగా ఈరోజు సాయంత్రం యువగళం నవశకం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సభలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విశాఖకు చేరుకున్నారు. వారికి పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికాయి. టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. విజయనగరం జిల్లా నెల్లిమర్ల నియోజకవర్గంలోని పోలిపల్లి వేదికగా ఈరోజు సాయంత్రం యువగళం నవశకం పేరిట భారీ బహిరంగ సభ నిర్వహణకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. ఈ సభలో పాల్గొనేందుకు టీడీపీ అధినేత చంద్రబాబు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ విశాఖకు చేరుకున్నారు. వారికి పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. ఈ సభ కోసం పార్టీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్ర నలుమూలల నుంచి తరలివచ్చే నాయకులు, కార్యకర్తలు, అభిమానులు చేరుకునేలా వివిధ మార్గాలను నిర్దేశించింది. తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్లు దాదాపు 10 ఏళ్లు సుదీర్ఘ విరామం తర్వాత తొలిసారి ఒకే బహిరంగ వేదికపై కలిసి కనిపించనున్నారు.
జనసేన పార్టీ ఎదుగుదల కోసం ప్రవాస భారతీయులు ప్రవాసాంధ్రులు అందిస్తున్న సహకారం ఎన్నటికీ మరవలేందని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ ఆశయాలను కాపాడుకుంటూ రాష్ట్ర భవిష్యత్ కోసం చేసే ప్రయాణంలో ఎన్ఆర్ఐలు తమ వంతు సహకారం అందించారని పవన్ కళ్యాణ్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరి పార్టీ కార్యాలయంలో జనసేన ఆస్ట్రేలియా కన్వీనర్ కోలికొండ శశిధర్ ఆధ్వర్యంలో యూకే, ఐర్లాండ్, ఆస్ట్రేలియా, జర్మనీ, నెదర్లాండ్కు చెందిన జనసేన నేతలు పవన్ కళ్యాణ్ను కలిశారు. ఈ సందర్భంగా ఎన్ఆర్ఐ నేతలు జనసేన పార్టీ సహాయ నిధి కోసం ₹1,30,00,000 విరాళంగా అందించారు. రాష్ట్ర భవిష్యత్తు కోసం పనిచేస్తున్న జనసేన పార్టీకి ఎల్లవేళలా అండగా ఉంటామని ఎన్ఆర్ఐ నేతలు తెలియజేశారు. జనసేన పార్టీ ఎదుగుదల కోసం ప్రవాస భారతీయులు ప్రవాసాంధ్రులు అందిస్తున్న సహకారం ఎన్నటికీ మరువలేనిదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. పార్టీ ఆశయాలను కాపాడుకుంటూ రాష్ట్ర భవిష్యత్తు కోసం చేసే ప్రయాణంలో ఎన్ఆర్ఐలు తమ వంతు సహకారం అందించారని పవన్ కళ్యాణ్ తెలియజేశారు. ఈవీఎం, వీవీప్యాట్లపై రాజకీయ పక్షాలు, ఓటర్లు అవగాహన కలిగి ఉండాలని సహాయ ఎన్నికల అధికారి జీవీజీఎస్వి ప్రసాద్ అన్నారు. నగరంలోని అన్ని డివిజన్లలో ప్రత్యేక వ్యాన్ల సాయంతో ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తున్నామని వెల్లడించారు. ఎన్నికల నియమావళిని అమలు చేసే విషయంలో అధికారులు సక్రమంగా స్పందించడం లేదని పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. టీడీపీ, వైకాపా, సిపిఎం, కాంగ్రెస్, సిపిఐ, సిపిఎం, భాజపా ప్రతినిధులతో సహాయ ఎన్నికల అధికారి జీవీజీఎస్వి ప్రసాద్ నగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలో నిన్న ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఓటర్ల జాబితా, ఈవీఎం, వీవీప్యాట్ల పనితీరుపై చర్చించారు. ఆపై ఈవీఎంలో పొందుపరిచిన 16 అంశాలను వారి ముందు ఉంచారు. వేసిన ఓట్లు ఆయా అభ్యర్థులకు పడింది లేనిది తేలిగ్గా తీసుకోవచ్చని అన్నారు. రాజకీయ పక్షాల ప్రతినిధులతో ఈవీఎంల పనితీరును ప్రత్యక్ష పరిశీలన చేయించారు. సహాయ ఎన్నికల అధికారి మాట్లాడుతూ నగరంలోని అన్ని డివిజన్లలో ప్రత్యేక వ్యాన్ల సాయంతో ఈవీఎంలపై ఓటర్లకు అవగాహన కల్పిస్తామని వెల్లడించారు. ఎన్నికల నియమావళిని అమలు చేసే విషయంలో అధికారులు సక్రమంగా స్పందించడం లేదని తెదేపా నాయకుడు నవనీతం సాంబశివరావు ఆరోపించారు. ఓటర్లను చైతన్యపరిచేందుకు ఇప్పటికే ఈవీఎంల ద్వారా క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోవాల్సి ఉన్నా స్పందన లేదని అన్నారు. ఫామ్ 8 వివరాలు అందించడంలో విఫలమయ్యాయని, ఇందిరా నాయక్ నగర్, ఆంధ్రప్రభ కాలనీ ప్రాంతాల్లో ఫామ్ 6, 8 కింద 1,212 దరఖాస్తులు వచ్చినట్లు చెబుతున్నా పూర్తి వివరాలు ఇవ్వడం లేదని తెలిపారు. నియోజకవర్గంలో 7,644 డబుల్ ఎంట్రీలు ఉండగా 3,222 మాత్రమే పరిష్కారమయ్యాయని, మిగిలిన వాటి సమాచారాన్ని రాజకీయ పక్షాల దృష్టికి తేలేదని అన్నారు. సమస్యలు తిరిగి ఉత్పన్నం కాకుండా చూడాలని వినతిపత్రం అందించారు. బాలల్లో ఒత్తిడిని తొలగించి వారిలో ఉన్న ప్రతిభ, సృజనాత్మకతను వెలికితీసేందుకు అమరావతి బాలోత్సవం దోహదపడుతుందని బాలోత్సవం ప్రధాన కార్యదర్శి కొండలరావు తెలిపారు. బాలోత్సవం కార్యక్రమంలో వేలాది మంది బాలలు ఉత్సాహంగా పాల్గొంటారని అన్నారు. తమ ప్రతిభా పాఠవాలను చాటుతూ ఆనందంగా గడుపుతున్నారని చెప్పారు. మొగల్రాజపురంలోని సిద్ధార్థ కళాశాల ఆడిటోరియంలో అమరావతి బాలోత్సవం సందడిగా సాగుతోంది. వేలాదిగా తరలివచ్చిన బాలలతో ఆ ప్రాంగణమంతా సందడిగా మారింది. జిల్లాలోని సుమారు 200 పాఠశాలల నుంచి 11,000 మంది విద్యార్థులు వివిధ విభాగాల పోటీల్లో పేర్లు నమోదు చేసుకున్నారు. నేడు కోలాటం, విచిత్ర వేషధారణ, లఘునాటికలు, శాస్త్రీయ నృత్యం, దేశభక్తి గీతాలు, కథలు చెప్పడం, పద్యం, భావం, తెలుగులో మాట్లాడడం, చిత్రలేఖనం, వ్యాసరచన, స్పెల్ బీ విభాగాల్లో పోటీలు నిర్వహిస్తున్నారు. వివిధ పాఠశాలల నుంచి వచ్చిన విద్యార్థులు ఆయా పోటీల్లో ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను చాటుతున్నారు. విద్యార్థుల ప్రదర్శనలు ఆకట్టుకుంటున్నాయి. తమ ప్రతిభతో అందర్నీ అబ్బురపరుస్తున్నారు. ఈ సందర్భంగా అమరావతి బాలోత్సవం ప్రధాన కార్యదర్శి కొండలరావు, గౌరవాధ్యక్షులు రామరాజు, సభ్యులు సాంబిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థుల్లో అంతర్లీనంగా దాగి ఉన్న ప్రతిభను వెలికితీసి వారిని ప్రోత్సహించేందుకు ఈ బాలోత్సవాలు దోహదపడతాయన్నారు. పిల్లల మానసిక వికాసానికి, ఒత్తిడిని అధిగమించేందుకు తోడ్పడతాయని తెలియజేశారు. ఈ రోజున విద్యా విధానం ఎందుకు ఈ రకమైనటువంటి కార్యక్రమం టేకప్ చేసామని చెప్పారంటే, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు అందరూ కూడా గమనించాల్సింది ఏంటి అని చెప్పారంటే, మార్కులు ప్రాతిపదిక అనేటువంటిదే కాకుండా మార్కులతో పాటుగా పిల్లలకు సంబంధించినటువంటి మానసిక ఉల్లాసానికి సంబంధించినటువంటి, శారీరక ఎదుగుదలకు సంబంధించినటువంటి ఆ విద్యా విధానంతో మనం నేర్పాలి తప్పితే ఒక కోళ్ల మాదిరిగా పెంచి మార్కులు, ర్యాంకులతోటే పిల్లల్ని ఏదో సాధిద్దామని చెప్పి అనుకుంటే అది సాధ్యపడేటువంటిది కాదు. తల్లిదండ్రులు అందరూ కూడా చదువుకి అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఆట, పాట, మాట, సంస్కృతి, సాంప్రదాయం అన్ని ఏడలు కూడా పిల్లల్ని పెంచాల్సిన ఆవశ్యకత ఉన్నది. దానిలో భాగంగా మేము ఏర్పాటు చేశాం కనుక అందరూ కూడా పర్టికులర్గా
ప్రచారం మీడియా సంబంధించినటువంటి సహకారం కోరుతా ఉన్నాం. దీన్ని ప్రచారం చేసి ఇంకా ముఖ్యంగా ప్రజలకు తీసుకెళ్లవలసిందిగా కోరుతున్నాను. మా బాలోత్సవంలో ఆఫీస్ బేరర్స్గా కానీ వాళ్ళు కానీ అందరూ కూడా కొంతమంది రిటైర్డ్ వాళ్ళు, కొంతమంది వ్యాపార రంగంలో ఉన్నవాళ్ళు, అందరికీ కూడా మనకు సమాజం ఎంతో సేవ చేసింది, మనం సమాజానికి మనం ఎంతో కొంత సేవ చేయాలని ఒక ఆ సామాజిక స్పృహతోటే మేము అందరం వచ్చాము. ఆ విధంగా మేము విజయవంతంగా అమరావతి బాలోత్సవాన్ని మేము నిర్వహించగలుగుతున్నాము. ఇంకా కూడా ఈ అమరావతి బాలోత్సవం 3 రోజులు పండగ అనే కాకుండా కూడా సంవత్సరం పొడవునా కూడా నిరంతరం కార్యక్రమాన్ని నిర్వహిస్తూనే ఉంటాం. అయితే ఈరోజు మాత్రం వాళ్ళు మా దగ్గరికి వస్తారు. ఇతర సందర్భాల్లో వాళ్ళ దగ్గరికే మేము వెళ్తాం. అంటే ఆగస్టు 15 రోజు స్కూల్స్కి వెళ్ళి అక్కడ సంబరాల్లో పార్టిసిపేట్ చేస్తూ పోటీలు పెట్టి అది చేస్తూ ఉంటాం. అలానే రిపబ్లిక్ డే కానీ, అలానే చిల్డ్రన్స్ డే కానీ అక్కడికి మేము వెళ్తాం అన్నమాట. ఇప్పుడు మాత్రం వాళ్ళందరూ మా దగ్గరికి వస్తారు. కల్చరల్ ప్రోగ్రామ్స్లోనూ యాక్టివ్గా ఉన్నప్పుడే అటువంటి వ్యక్తులే చదువులో కూడా బాగా పైకి వస్తారు. ఇది తల్లిదండ్రులు తెలుసుకోవాలి. కానీ ఇవాళ తల్లిదండ్రులు ఏంట్రా ఆటలకు వెళ్తున్నావా, ఏంట్రా నువ్వు డ్రామాలా, ఇటువంటి కుదరవు అని వాళ్ళని రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. మరి ఆ విధంగా కాకుండా మేము ఇక్కడ ఏంటంటే విద్యార్థుల్లో ఉన్న టాలెంట్ని, సృజనాత్మక శక్తిని బయటికి తీయాలనే ఉద్దేశంతో ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాం. నిన్న కొంతమంది ఎలక్యూషన్లో చూసాం, పిల్లలు ఇంగ్లీష్ మీడియం మాట్లాడుతుంటే వాళ్ళు పెద్ద పెద్ద కాన్వెంట్స్ నుంచి వచ్చారు. 2 సెంటెన్సులు మాట్లాడారు, 3వ సెంటెన్స్ గుర్తు రాలేదు. ఇక ఆ తర్వాత మ్యాటర్ అంతా మర్చిపోయారు. అంటే ఏంటి, టీచర్స్ వాళ్ళకి రాసి ఇచ్చారు, వాళ్ళు బట్టి పట్టుకొచ్చారు, చెప్పలేకపోయారు. మధ్యలో బ్రేక్ పడిందంటే ఖాళీ. అదే మామూలుగా జడ్పీహెచ్ఎల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మధ్యలో ఎక్కడ ఆపటం లేదు, టపా టపా సబ్జెక్ట్ మొత్తం చెప్పేశారు. అంటే ఏమిటి, వాళ్ళు ఓన్గా ప్రిపేర్ అయ్యి ప్రాక్టీస్ చేసి వచ్చారు. అంగన్వాడీల సమస్యల్ని రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించాలని, లేదంటే ఐక్య ఉద్యమం తప్పదని ఐఎన్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేష్లు హెచ్చరించారు. ప్రతిపక్ష పార్టీల నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లతో వ్యవహరించినట్లుగా అంగన్వాడీలపై ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తుందని, ఇది దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. హనుమాన్పేటలోని దాసరి భవన్లో రాష్ట్ర ఐక్య కార్మిక సంఘాల నేతలు నిన్న నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఐఎన్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె పోలారి, ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి ఓబులేసు మాట్లాడారు. ప్రతిపక్ష పార్టీల నేతలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్లతో వ్యవహరించినట్టుగా అంగన్వాడీలపై ప్రభుత్వం జులుం ప్రదర్శిస్తోందని, ఇది దుర్మార్గమైన చర్య అని ఆరోపించారు. బలవంతంగా అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడం దారుణమని, ఇది చట్టవిరుద్ధమని దుయ్యబట్టారు. అంగన్వాడీలకు తమ మద్దతు ప్రకటిస్తున్నామని, ప్రభుత్వం ఇదే విధంగా ముందుకు వెళ్తే దీనిని రాజకీయ పోరాటంగా మారుస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం తమతో సరిగ్గా చర్చలు జరపలేదని, ఆర్థిక పరిస్థితి బాగాలేదని చెప్పి హుకుం జారీ చేసిందని ఆరోపించారు. ప్రజాప్రతినిధులు, మంత్రులు బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. తప్పుడు కేసుల మీద బనాయించుకుని ఉద్యమాలు చేస్తే ఈ 7,000 నుంచి 11,500 రూపాయలకు రావడం జరిగింది. ఇప్పుడు ఈయన వచ్చేసి నేనే అంతా చేసినా అని చెప్పి చెప్పుకుంటున్నాడు. ఇది తప్పు. అందులో ఇప్పటికైనా 3 మార్గాలు ఉన్నాయి. జీతాలు పెంచడానికి ప్రభుత్వం నిజంగా చిత్తశుద్ధి ఉండి సమ్మెను విరమించాలనుకుంటే తెలంగాణతో సమానంగా 1,000 రూపాయలు అదనంగా ఇస్తామనేటువంటి మార్గం, అది ప్రభుత్వం హుందాగా డబ్బు లేని కారణంగా దీన్ని ఎంచుకుంటున్నా, ఇంక నేను ఇంతకన్నా ఎక్కువ ఇవ్వలేనని చెప్పేసి మర్యాదపూర్వకంగా ఒప్పుకుంటే అది ఒక మార్గం. అట్లా కాకపోతే ప్రభుత్వమే నియమించినటువంటి 11వ PRCలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో భాగంగా పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు వాళ్ళకి ఇచ్చినటువంటి ప్రొరోటా బేసిస్లో ఆ నిష్పత్తిలో భాగంగా వీళ్ళకు కూడా డైలీ వేజీ 20,000 రూపాయలు గిట్టుతూ ఉంది. రాజు కన్నా గట్టోడు మొండోడే, ప్రజలు కూడా మొండోళ్ళే. నీకు ఓట్లేసి గెలిపించినటువంటి ప్రజలు, కార్మికులు, ఉద్యోగస్తులు వాళ్ళంతా ఈరోజు వాళ్ళకి అండగా ట్రేడ్ యూనియన్లు నిలబడి, ప్రజా సంఘాలు నిలబడి, అనేక రాజకీయ పార్టీలు వివిధ ప్రాంతాల్లో వాళ్ళకి సంఘీభావంగా రంగంలోకి వచ్చి సంఘీభావం తెలియజేస్తున్నారు. ఇది మీ ప్రభుత్వానికి శ్రేయస్కరం కాదని మేము స్పష్టంగా చెప్పదలిచాం. ఎందుకనంటే ఈరోజు ఇదే రకమైనటువంటి వైఖరి కొనసాగితే రేపటి నుంచి మహిళా సంఘాలు రంగంలో దిగుతాయి, వ్యవసాయ కార్మిక సంఘాలు రంగంలో దిగుతాయి, రైతు సంఘాలు రంగంలో దిగుతాయి,
మొన్న 27, 28 మహాధర్నాలో ఆ రైతు సంఘాలన్నీ, కార్మిక సంఘాలన్నీ కలిసి అంగన్వాడీ వాళ్ళ సమ్మెకి మద్దతుగా ఏకగ్రీవంగా తీర్మానం చేసినాయి. దళిత ఓట్లతో గెలుపొందిన వైకాపా ఆయా వర్గాలపైనే దాడులు, హత్యలకు పాల్పడిందని ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి మహేష్ ఆరోపించారు. హోదా సాధించడంలో పాలక ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ పార్టీని చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు. గాంధీనగర్లోని ప్రెస్ క్లబ్లో ఇండియన్ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిన్న నిర్వహించారు. సమావేశంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు దేవరపల్లి మహేష్, ఇతర పార్టీల ప్రతినిధులు మాట్లాడారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రత్యేక హోదాతో పాటు విభజన హామీలు నెరవేరుస్తామని, రాజధానికి నిధులు మంజూరు చేస్తామని చెప్పిన భాజపా మోసం చేసిందని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇస్తే రాష్ట్రంలో భాజపా విజయానికి కృషి చేస్తామన్నారు. హోదా సాధించడంలో పాలక ప్రతిపక్షాలు పూర్తిగా విఫలమయ్యాయని విమర్శించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకుండా పవన్ కళ్యాణ్ కలవడమా లేదా 175 స్థానాల్లో జయాంధ్ర అభ్యర్థులను నిలబెట్టి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఓట్లతో గెలిపించడమా అనే విషయాన్ని త్వరలో వెల్లడిస్తామన్నారు. ఇప్పుడు ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితులకి 2024 ఎన్నికల్లో దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గద్దె దింపడమే మా యొక్క జయాంధ్ర జేఏసీ లక్ష్యంగా తీసుకున్నాం. దానికి సంబంధించి మేము ఒక బహిరంగ సభను కూడా అనౌన్స్మెంట్ చేయబోతున్నాం. దానికి అన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు పూర్తి స్థాయిలో మద్దతుని ఈరోజు ఇవ్వడం జరిగింది. ఆ సభకు సంబంధించి త్వరలో విధి విధానాలు మీ అందరికీ పత్రికా ముఖంగా తెలియజేస్తాం. ఇట్లాంటి విషయాలు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి గురించి ఏదన్నా చేస్తున్నప్పుడు వెంటనే ప్రభుత్వాలు మాకు అనుమతులు కల్పించాలని చెప్పేసి ఈ సభాముఖంగా మా యొక్క బహిరంగ సభకి అనుమతులు కల్పించాలని చెప్పేసి మీడియా ముఖంగా ప్రభుత్వానికి అందరికీ కూడా మేము తెలియజేసుకున్నాం. ఐక్య కాపునాడు రాష్ట్ర అధ్యక్షుడు బేతు రామ్మోహన్ రావు మాట్లాడుతూ కేసుల భయంతోనే ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రాన్ని ప్రశ్నించడం లేదని దుయ్యబట్టారు. తమ కార్యక్రమాలకు పోలీసులు అనుమతులు నిరాకరించడంపై సమావేశంలో నేతలు మండిపడ్డారు. ఏదైతే ఈ రాష్ట్రంలో ప్రజా వ్యతిరేక విధానాలపై పోరాటం చేస్తూ అందరినీ ఒకచోట చేర్చినటువంటి మహేష్ గారికి, జయబాబు గారికి, అలాగే అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరి పర్మిషన్ ఇవ్వకపోవటం, ప్రజా వ్యతిరేక విధానాలపైన మరి పనిచేస్తున్నటువంటి వివిధ పార్టీలను కలుపుకొని పోలేనటువంటి ఏ ప్రభుత్వం ఉన్నా సరే వారికి మేము వ్యతిరేకం చేస్తాం. ఖచ్చితంగా మరి ప్రత్యేక హోదా కానీ వివిధ రూపాల్లో ఎన్నోసార్లు ప్యాకేజీలు తీసుకొని ఈ రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు అన్యాయం చేసినటువంటి ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఏ ప్రభుత్వం ఉన్నా సరే మేము దించడానికి ప్రయత్నం చేస్తాం తెలియజేస్తూ ఈ జేఏసీకి పూర్తి మద్దతు ఇస్తున్నామని చెప్పేసి మేము అట్లాగే అఖిలేష్ యాదవ్ గారు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి 2-3 రోజుల ముందే ఎవరైతే ప్రత్యేక హోదా ప్రకటిస్తారో వారికే ఆంధ్రప్రదేశ్లో మద్దతు ఉంటుందని చెప్పేసి సమాజ్వాదీ పార్టీ నాయకులు తెలియపరిచారు. కాబట్టి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వం రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని తాడేపల్లి మండలం అధ్యక్షులు అమరా సుబ్బారావు అన్నారు. రైతులు అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా ఉండవల్లి, దళితవాడ, కరకట్ట నుండి నులకపేట మాతా ఆశ్రమం వరకు డొంక రోడ్డు 2 వైపులా పెరిగిన ముళ్ల కంపలను తొలగించకపోవడం అన్యాయమని తెలిపారు. ఉండవల్లి, దళితవాడ, కరకట్ట నుండి నులకపేట మాతా ఆశ్రమం వరకు డొంక రోడ్డు 2 వైపులా ముళ్లకంప పెరగడం వలన రైతులు తమ పంట పొలాల్లో పండిన వరి ధాన్యాన్ని బయటకు తీసుకురావడానికి సరైన మార్గం లేక ఇబ్బందులు పడుతున్నారు. రైతులు టీడీపీ, జనసేన దృష్టికి రావడంతో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆదేశాల మేరకు మంగళవారం టీడీపీ, జనసేన పార్టీలు తాడేపల్లి మండల అధ్యక్షులు అమరా సుబ్బారావు, సాంబల నాగేశ్వరరావు జేసీబీతో డొంక రోడ్లలో ముళ్ల కంచెలను తొలగించి శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను పట్టించుకోవడం లేదని అన్నారు. రైతులు అనేకసార్లు ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేసినా ముళ్ల కంపలను తొలగించకపోవడం అన్యాయమని అన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ, జనసేన సంకీర్ణ ప్రభుత్వం రాగానే రైతుల సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. రైతులకు ఇబ్బందిగా ఉన్న డొంక రోడ్డు ముళ్ల చెట్ల తొలగించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా జనసేన, టీడీపీ కూడా స్పందించి మరి ఇవాళ రోజున ఇరు పార్టీ నాయకులు ఒక నిర్ణయానికి వచ్చి రైతుల సమస్యను తీర్చాలని ఇటు జనసేన, టీడీపీ కూడా ఇవాళ జేసీబీతో ఇరువైపులు ఉన్న చెట్లని అంతా ఇచ్చేసి రైతులకి అండగా ఉంటామని ఇరు పార్టీలు కూడా మరి రైతులకు అండగా ఉంటాం. రాబోయే రోజుల్లో కూడా గవర్నమెంటు 2024లో జనసేన, టీడీపీ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. ఇటువంటి ఇబ్బందులు ఏమీ లేకుండా రైతులకే కాక ఈ రాష్ట్ర ప్రజలు, అన్ని వర్గాల ప్రజలకు కూడా టీడీపీ, జనసేన అండగా ఉంటుందని
తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు ఈ రోడ్డుని శుభ్రం చేస్తున్నాం. ఏదైతే ఇక్కడ ఈ నియోజకవర్గ ఏదైతే ఎమ్మెల్యేగా ఉన్నారో మొన్నటిదాకా డొంకలన్నీ బాగు చేసాం, డొంకలకే ప్రాధాన్యత ఇచ్చాం, మెయిన్ రోడ్లన్నీ వదిలేసి డొంకలనే బాగు చేసామన్నారు. ఇదే ఉండవల్లి గ్రామం నుంచి వేల ఎకరాల మట్టిని దోసుకెళ్ళిందే ఈ ఎమ్మెల్యే గారు. దోచుకెళ్ళారు కానీ ఇలాంటి డొంకలు ఆ దోచుకెళ్ళిన దానికి కూతవెట్టి దూరంలో ఉన్నటువంటి డొంక కూడా కనపడలేదు ఆయనకి. మన కరకట్ట కమల్ హాసన్ గారు ఏ స్థాయిలో డొంకలు బాగు చేశారో మన ఉండవల్లిలోనే తెలుస్తుంది. ఇలాగే ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా మా మండల స్థాయిలో మా నియోజకవర్గంలో నాయకులందరూ స్పందించి ఈ యొక్క మీడియా ద్వారా జనసేన నాయకులు, తెలుగుదేశం నాయకులు మీడియా ద్వారా చూసి మమ్మల్ని ఈ ప్రాబ్లం తీర్చాలని వారు ఉదయకాలం ఇందాక వచ్చి రైతుల్ని ఇలా వచ్చామని చెప్తే, సరే సార్ చాలా వందనాలు చేయండి అని చెప్పేసి అన్నాం. అన్నీ వారు చేయిస్తున్నారండి. వారు చేయించి మాకు రైతులు ఇబ్బంది తీర్చినందుకు జనసేన పార్టీకి, తెలుగుదేశం నాయకులకి, లోకేష్ గారికి వందనాలు. కృష్ణలంక రాణిగారి తోట గుడ్ మార్నింగ్ టీ స్టాల్ వద్ద తారా సురేష్ ఆదిలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఓం శ్రీ కనకదుర్గాదేవి పడిపూజ మహోత్సవం నిన్న కన్నుల పండుగగా జరిగింది. ఆరేళ్ల రాము గురుభవాని, లింగిబేరి రాము గురుభవాని ఆధ్వర్యంలో నిర్వహించిన పడిపూజ కార్యక్రమానికి భవానీలు, అయ్యప్పలు, శివస్వాములు భారీగా తరలివచ్చారు. పూజా కార్యక్రమం అనంతరం తీర్థప్రసాదాలను అందజేశారు. కృష్ణలంక రాణిగారి తోట గుడ్ మార్నింగ్ టీ స్టాల్ వద్ద తారా సురేష్ ఆదిలక్ష్మి దంపతులు వారి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో ఓం శ్రీ కనకదుర్గాదేవి పడిపూజ మహోత్సవాన్ని నిన్న వైభవంగా నిర్వహించారు. ఆరేళ్ల రాము గురుభవాని, లింగిబేరి రాము గురుభవాని ఆధ్వర్యంలో పడిపూజ మహోత్సవాన్ని నిర్వహించారు. సుందరంగా అలంకరించిన వేదికపై అమ్మవారి చిత్రపటంతో పాటు వివిధ దేవతామూర్తుల చిత్రపటాలను ఏర్పాటు చేసి పూజలు చేశారు. అమ్మవారికి విశేష పూజలు చేశారు. ఓం శ్రీ అనుగ్రహ కనకదుర్గాదేవి భజన భక్త బృందం కొవ్వాడ రాజేష్ గురు భవానీ ఆధ్వర్యంలో భజన కార్యక్రమాన్ని నిర్వహించారు. భజన బృందం ఆలపించిన గీతాలను వింటూ భక్తులు భక్తి తన్మయత్వానికి లోనయ్యారు. భవానీలు, అయ్యప్పలు, శివస్వాములు భారీగా తరలివచ్చారు. పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఈ పీఠంలో కానీ, పూజలో కానీ, దీక్షలో కానీ, మాలలో కానీ, వాక్కు శుద్ధిలో కానీ తెలిసి తెలియని తప్పులుంటే మన్నించమ్మా. అమ్మా భవానీ, మేము స్వార్థమైన జీవితానికి అంకితమైన నర జన్మ ఎత్తిన మానవులమమ్మా. ఏ జన్మలో ఏ పాపము చేశామో ఈ జన్మలో మాకు శాపాలుగా మారి అనేక సమస్యలకు గురవుతున్న తరుణంలో నీవు మాకు ఇచ్చిన వరమే నీ దీక్ష, పూజ, వ్రతం. ఈ సంకల్పంతో మాలోని కామ, క్రోధ, అహంకారం, మదం, మార్చల్యం, సర్వ చెడు ప్రభావాలు తొలగించి అలాగే మా ఇళ్లలో ఉన్న సర్వ పాపాలు, కష్టాలు, బాధలు, దారిద్ర, భూత, ప్రేత, అనారోగ్య, వంశపార్య దోషములు కూడా తొలగించమ్మా భవానీ. నమ్మిన వారిని వమ్ము చేయవు. నేను ప్రతి సంవత్సరం ఆరేళ్ళ గురుభవానితో పాటు ఇప్పటికి ఆ స్వామికి నాకు 4-5 సంవత్సరాలు తేడా వేసి ఇప్పటికీ ఆ తల్లి సేవ చేసుకున్నాను. ఈ పూజా కార్యక్రమం చేసి రాష్ట్ర ప్రజలు బాగుండాలని, స్వాములు, అయ్యప్పలు అందరూ బాగుండాలని ఈ సేవ చేసుకొని భజన కార్యక్రమం చేస్తున్నాను. అలాగే ప్రతి సంవత్సరం నేను ఆ కలిసి జ్యోతులు అమ్మవారికి నేను అలాగే సమర్పించుకుంటున్నాను. ఇలా అది ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చేయాలనుకున్నాను. ఆ తల్లి సెలవు ఇస్తే ఇంకా నాకు చల్లగా చూస్తే ఇంకా చేస్తాను. ఆ తల్లి పాదాల దగ్గర నేను అలాగే పడి ఉంటాను. అది నేను 1990లో వేశాను. 1990-91 నుంచి స్టార్ట్ చేశాను. ఇప్పటికీ 5-6 నెలలు నేను 5-6 సంవత్సరాలు ఆపేశాను దీక్ష. ఇప్పటికీ 33 సార్లు నేను అయింది స్వామి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.